హైదరాబాద్లోని దూల్పేట్లోని ప్రాంతంలో ఎక్కడ చూసినా కూడా వీధుల్లో మూలల్లో కూడా వినాయకుడు దర్శనమిస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం వినాయకులను చూడొచ్చు. ఎక్కడ చూసినా కూడా వినాయకుల తయారీ ప్రక్రియ కూడా ప్రారంభమైపోయినటువంటి పరిస్థితి అయితే కొనసాగుతోంది. ఇక అదేవిధంగా కూడా ఇక్కడి వీధుల్లో ఎటు చూసినా గణేష్ విగ్రహాలే కనిపిస్తుండడంతో పాటు మట్టితో మొదలైనటువంటి రూపం కళాకారుల చేతుల్లో అందమైన రూపాన్ని దిద్దుకుంటోందని చెప్పొచ్చు. ఇక చిన్న విగ్రహాల నుంచి మొదలయ్యి భారీ విగ్రహాల వరకు కూడా ఒక్కో విగ్రహం వెనుక ఎన్నో రోజుల శ్రమ, ఎన్నో గంటల కళాకారుల కష్టం కూడా కనిపిస్తోంది మనకి. అదేవిధంగా ఇప్పటివరకు కూడా మనం కొంతమంది కళాకారులతో కూడా మాట్లాడడం, వాళ్ళు దాదాపుగా ఇక్కడ ధూళిపేట ప్రాంతంలో కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా వాళ్ళ వృత్తి కూడా ఇదే అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. వినాయకులు ఎంత కలకల్లాడిపోతున్నారు. ఆల్రెడీ మొదలైపోయాయి. ఇంకొక 1 మంత్లో కూడా మనకి ఇంకొక నెల పాటు ఈ తయారీ ప్రక్రియ కూడా కొనసాగనుంది. ఇక మొత్తం మీద పండగకి 2-3 రోజుల ముందు ఎవరైతే అంటే ఇతర స్టేట్స్ నుంచి కూడా ఇక్కడ ఆర్డర్స్ అనేది రావడం జరుగుతుంది. సో వాళ్ళకి కూడా ఒక 2-3 రోజుల ముందు అనేది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంది. అదేవిధంగా ఇన్ని సంవత్సరాలలో వీళ్ళ కళాకారుల పనుల్లో కావచ్చు ఎప్పుడు ఎలాంటి లోపం రాలేదు. అదేవిధంగా ఏ ఒక్కరి నుంచి కూడా కంప్లైంట్స్ కూడా రానటువంటి పరిస్థితి ఉంది. ఇది నిజంగా గణనాథుడి ఒక మహత్యం అని చెప్పొచ్చు. మనం అడుగు నుంచి మొదలుపెట్టినటువంటి వినాయక తయారీ ప్రారంభం ఏదైతే ఉందో దాదాపు ఇప్పటి ఈ సంవత్సరానికి చూసుకుంటే 2026వ సంవత్సరానికి కొన్ని 20 నుంచి 25 అడుగుల ఎత్తు వరకు కూడా వీళ్ళు పొడిగిస్తూ వస్తున్నారు. ఇక్కడ ధూల్పేట్ ప్రాంతం మొత్తం కూడా వినాయకులతో నిండిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మనకి వినాయకుడు ముందుగానే మనందరికీ కూడా దర్శనం ఇస్తున్నటువంటి పరిస్థితికి కనిపిస్తోంది. అసలు ఈ విగ్రహం ఎలా తయారు చేస్తున్నారు ఏంటని కూడా మనం చూసాము. ఈసారి ఎలాంటి గణేష్ విగ్రహాల రూపాలు కూడా ఉండబోతున్నాయన్నది కూడా మనం చూస్తూనే ఉన్నాం. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఎన్నో డిఫరెంట్ ఐడియల్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో గణనాథుడు ఎంత చక్కగా తయారైపోయి అలా కూర్చున్నటువంటి సందర్భం మనం చూస్తే నిజంగా ఆనందం వేస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వినాయకుడిని ఇష్టపడకుండా ఎవ్వరూ ఉండరు. లడ్డు గణేష్, బాల గణేష్ అనుకుంటూ ఎంతోమంది చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ పండుగ కోసం సంవత్సరం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తానికి పండగ వాతావరణం రానే వచ్చేసింది. వినాయకుడు ఇంకో నెల పాటు ఈ తయారీ ప్రక్రియ తర్వాత అందరి ఇళ్లల్లో వినాయకుడు ఉండేటువంటి అవకాశం కూడా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇక్కడ విగ్రహాలు తయారు చేసేటువంటి కళాకారులు దాదాపు ఇదే వృత్తి మీద ఇదే జీవన ఆధారంగా కూడా చేసుకొని ఇక్కడే నివసిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు 1-2 సంవత్సరాల నుంచి కాదు, కొన్ని సంవత్సరాల తరబడి ఇదే ధూల్పేట్ ప్రాంతంలో ఈ విగ్రహ తయారీలు చేసుకుంటూ కళాకారులు ఇక్కడే బ్రతుకు జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మనం దీంట్లో భాగంగా ధూల్పేట్లో ఒక ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ మనం చూసుకుంటే వినాయకుడు మనకి దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. అయితే వినాయక చవితి పండగకి ముందుగానే కొన్ని నెలల ముందుగానే దాదాపు ఒక 8 నెలల ముందుగానే మనకి ఈ విగ్రహ తయారీ అనేది ప్రక్రియ మొదలైపోతూ ఉంటుంది. దీంట్లో ఎంతోమంది కళాకారులు కూడా పాల్గొంటున్నారు. దాదాపు ఇక్కడ అంటే స్ట్రీట్లో కూడా షాప్స్ అనేది ఉన్నాయి, వర్క్ షాప్స్. దీంట్లో దాదాపు ఒక్కొక్క షాప్లో కూడా 100 నుంచి 150 మంది కళాకారులు అనేది దీంట్లో విగ్రహ తయారీలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో నియమనిష్టలతో కూడా వాళ్ళు పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి వాళ్ళ కళాకారుల గురించి మాట్లాడుకుంటే వాళ్ళ శ్రమ, కష్టం అనేది ఒక విగ్రహ తయారీలో ఎంతో వరకు దాగుంటుంది. మరి అది మనం ఇక్కడ కళాకారుడు తయారు చేసినటువంటి కళాకారుని చేతిలో రూపుదిద్దుకున్నటువంటి వినాయకుడిని మనం ఇక్కడ చూడొచ్చు. అయితే ఇక్కడ వినాయకుడు కనిపిస్తున్నాడు కదా, దీంట్లో మీరు ఒక విషయం గమనించారా? మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే మనకి వినాయకుడు తొండం దగ్గర కూడా ఈ నల్లటి బొగ్గ అనేది అయితే కనిపిస్తుంది కదా. మీకు అంటే సందేహం రావచ్చు, ఏంటి ఈ బొగ్గ అనేది ఎందుకు ఇట్లా పెట్టారని చెప్పి. సో కళాకారుని కష్టానికి, కళాకారుని కళకి కూడా దిష్టి తాకకుండా మనకి ఇక్కడ ఏమాత్రం ఎవరి దిష్టి తాకకుండా కూడా అట్లనే వినాయకుడికి కూడా దిష్టి తాకకుండా ఇక్కడ బొగ్గునైతే వాళ్ళు ఉంచారు. తొండం దగ్గర బొగ్గుని అట్లా చుట్టి కట్టి అనేది ఇక్కడ ఉంచారు.
సో మనకి ఇది కనిపిస్తుంది కదా, నిజంగానే మనకి ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే ఆ కళకి కూడా నిజంగానే దిష్టి తాకూడదు, అందుకని చెప్పి కూడా వాళ్ళు ఇట్లా ఏర్పాటు చేసుకున్నారు. సో ఇది నిన్న మొన్నటి నుంచి వచ్చినటువంటి ఆచారం కాదు, ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి ఆచారంగా కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఈ కళాకారులు కూడా అదే చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇంకా నెల రోజుల పాటు ఉంది వినాయకుడు మన ప్రతి ఇండ్లలోకి అడుగు పెట్టడానికి కూడా. ఇంకో నెల పాటు మనం వేచి చూడాల్సిందే ఖచ్చితంగా. వినాయకుడి పండగ అంటేనే ఎంతోమంది ఆసక్తిగా, ఎంతో అంటే జోష్తో కూడా ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రతి ఇంట్లో కూడా వినాయకుడు లేని ఇల్లు అనేది ఉండదు నాకు తెలిసి. ఖచ్చితంగా వినాయకుడి ఆశీస్సులు ప్రతి ఇంట్లో కూడా ఉంటూనే ఉంటాయి. చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే ముసలి వాళ్ళ వరకు కూడా వినాయకుడిని బాల గణేష్గా, లడ్డు గణేష్గా, ఇలా రకరకాల పేర్లతో కూడా పిలుచుకుంటూ ఉంటారు. ఎంతో అంటే ఆనందం. ఈ వినాయక చవితి పండగ అంటేనే, వినాయక చతుర్థి అంటేనే ఒక తెలియని ఆనందం, ఉత్సాహం అందరిలో కూడా ఉంటుంది ఖచ్చితంగా. సో వినాయక చవితి పండుగ రానే వచ్చేసింది. మొత్తానికి ఇంకొక 30 రోజుల పాటు కూడా ఖచ్చితంగా వేచి చూడాల్సిందే. ఇక దీనికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా ఇక్కడ అన్నిట్లో కూడా మనకి ముందుగా అట్రాక్ట్ అవుతుంది ఆ బొగ్గు అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ కళకి, వాళ్ళ కష్టానికి, కళాకారులకి కూడా దిష్టి తాకుండా ఉండేందుకు వాళ్ళు ఇక్కడ ఈ బొగ్గును అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మీరు ఇక్కడ మనం గల్లీలో ఉన్నాం, మూలన చూసినా, ఎక్కడ గల్లీలో చూసినా కూడా వినాయక తయారీలే కనిపిస్తున్నాయి. వినాయక విగ్రహాల తయారీ ఏదైతే కొనసాగుతుంది ఆ ప్రక్రియ మనం అక్కడ కూడా చూడొచ్చు. కాకపోతే ముఖ్యంగా అంటే వినాయక తయారీలో మనం అంటే ఒక సంతోషం ఉన్నప్పటికీ కూడా మనం ఒక విషయం చెప్పుకోవాలి. ఏంటంటే ప్లాస్టిక్ ప్యారిస్ అనేది మనం అంటే కొంతవరకు ముఖ్యంగా ప్రభుత్వం నుంచి కూడా అంటే ఒకటే సూచనలు వస్తున్నాయి. ఏదైతే పిఓపికి సంబంధించి కూడా అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడటం అనేది కొంతవరకు తగ్గిస్తే మంచిది అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ప్రకృతి కావచ్చు, ప్రకృతిని ఈ వైపరీత్యాలని కొంచెం వరకు దృష్టిలో పెట్టుకొని పిఓపి వాడకం అనేది తగ్గించి మట్టితో కూడినటువంటి వినాయకుడిని తయారు చేస్తే మరీ మంచిది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పిఓపికి సంబంధించి అయితే మనము నిమజ్జనం చేసినప్పుడు కూడా ఆ వాటర్ అన్నీ కూడా కలుషితమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది ఈ సంవత్సరమే కాదు, ప్రతి ఏటా కూడా ప్రభుత్వం నుంచి మనకి ఇదే సూచనలు వస్తున్నాయి. కొంతవరకు పిఓపి వాడకాన్ని తగ్గిస్తే మంచిది. మట్టి విగ్రహ తయారీలు కొంతవరకు మొదలైతే మంచిదని చెప్తున్నారు. కానీ ఇక్కడ దూల్పేట ప్రాంతాల్లో అంటే ఎప్పటి నుంచో కొనసాగుతున్నటువంటి ఆనవైతే కావచ్చు, ఇంకా వాళ్ళకి ఇక్కడ ఈ పిఓపి తయారీ అనేది అంటే వాళ్ళకు కూడా ఇతర స్టేట్స్లో నుంచి కూడా ఆర్డర్స్ రావడం, సో ఎక్కువ మట్టుకు కూడా పిఓపికి సంబంధించి ఆర్డర్స్ రావడం వల్ల వాళ్ళు ఏం చేయలేకపోతున్నటువంటి పరిస్థితి. సో ఒక్కరు దీన్ని మొదలు పెడితే మొత్తం అంతటా కూడా వ్యాపించేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా కళాకారులు చెప్తున్నటువంటి పరిస్థితి. కొంతవరకు పిఓపిని తగ్గించి మట్టి విగ్రహాలు రాబోయే కాలంలో కూడా మట్టి విగ్రహాలకి ప్రోత్సాహం ఎక్కువ ఉంది కాబట్టి మట్టి అంటే కాలుష్యాన్ని ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని అందరి శ్రేయస్సు కోసం ఆలోచించి కొంతవరకు మట్టి విగ్రహాలని తయారు చేసుకుంటే నిజంగా బాగుంటుందని కూడా చెప్పొచ్చు. సో ప్రభుత్వం నుంచి కూడా ప్రస్తుతం అదే సూచనలు వస్తున్నాయి. కానీ కొంతవరకు మట్టి విగ్రహాలు అనేది ఇంకా ఇక్కడ తయారీకి కొంతవరకు టైం పట్టేలా ఉంది. ప్రస్తుతం పిఓపి వర్క్స్ అనేది జరుగుతున్నాయి, మనం చూసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మొత్తానికి విగ్రహ తయారీలు అనేది అయితే మొత్తానికి పూర్తయిపోయాయి. ఎక్కడ చూసినా వినాయకులు మనకి ఎంత కలకల్లాడుతూ ఎన్నో రంగులతో కూడా మనల్ని ఆకర్షిస్తున్నాడు వినాయకుడు. సో అలా ఆకర్షించే విధంగా వినాయక రూపాన్ని కూడా తయారు చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు. ముఖ్యంగా మనం ఆ తొండం చూసుకోవచ్చు. వినాయక తొండం మీద విష్ణుమూర్తి కొలువై ఉన్నారు. విష్ణుమూర్తి కూడా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అదేవిధంగా దీనికి తోడు మనకి ఆ బొగ్గు దిష్టి తాకుండా పెట్టడం అనేది మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోందని చెప్పొచ్చు. సో కళాకారుల కష్టానికి మనం నిజంగా పేరు పెట్టలేం. ఎందుకంటే ఈరోజు ఒక్కరోజుతో ముగిసేది కాదు ఈ కష్టం, సంవత్సరాల తరబడి కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకు మనం నిజంగా కళాకారులని ఎంతో అభినందించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పొచ్చు. చూస్తున్నారు కదా ప్రస్తుతం ఇవి దూల్పేట్ వినాయక తయారీకి సంబంధించినటువంటి అప్డేట్స్. కెమెరామెన్ శ్రీకాంత్ రిపోర్టింగ్, వాణిశ్రీ, హైదరాబాద్.